సికింద్రాబాద్ బచావ్ నినాదంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని చెప్పారు. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని నేతలు విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పేర్ల మార్పు డ్రామాలకు తెరతీసిందని ఆరోపించారు. సికింద్రాబాద్ బచావ్ పేరుతో 17న శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ప్రధాన రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాదే అని, దానిని మల్కాజ్గిరి పరిధిలోకి మార్చే ప్రయత్నం జరుగుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ గాని అమాలీలు గాని అదే విధంగా షాపు ఏవైతే ఆకర్ష్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఈ రోజు మనం ఆపకపోతే టోటల్ గా పేర్లే మార్చేస్తేగా ముందుకెళ్తాం. రేపు ఏం చెప్పుకుంటాం? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేది పర్మనెంట్ గా ఉండవు. ప్రజలు శాశ్వతం, ప్రాంతాలు శాశ్వతం, కానీ ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. ఒక ప్రభుత్వం శాశ్వతం, మన ప్రాంతాలు శాశ్వతం, మన అస్తిత్వం శాశ్వతం, మనకు ఉన్నటువంటి కల్చర్, మనకు ఉన్నటువంటి ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అటాచ్మెంట్ శాశ్వతం. కాబట్టి